ఇలా ఉడుకుతున్న పప్పుచారు కోసము ముందు రోజు నైటే ఆలోచించుకోవాల్సొస్తుంది. రేపు రోజు ఏం చేయాలో అని. సో, నైటే ఆలోచించుకొని ఇంకా మార్నింగే లేసి దాని పని పట్టేసా. ఫైనల్‌గా ఇలా పప్పుచారు మిగిలిపోయిన కూరగాయలు తీసుకొని పప్పుచారు అయితే కంప్లీట్ చేశాను. ఇంకా దీంతో పాటు టైంకి స్కూల్‌కి అందించాలి. ఇంకా దాంతో పాటు నేను వీడియో కూడా ఆన్ చేసుకోవాలంటే ఆషామాషీ కాదు. సో, అలానైతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా టైంకైతే అందించేశాను. ఇంకా అంతటితో కుదురుతుందా? ఇంకా ఈ ప్రిపరేషన్‌తో పాటు మార్నింగ్ ఏదో ఒకటి వాళ్ళకి ఇంకా తినిపించాల్సిందే. వితౌట్ తిండి బయటికైతే అస్సలు పంపివ్వను. ఇంకా ఎప్పుడు రొటీన్‌గా ఇంట్లోనేనా అలా సరదాగానైతే ఈవినింగ్ బయటికెళ్ళామండి. ఇదేదో కొత్తగా ఉందని ట్రై చేశాము. దీని పేరేమో అంటారండి. నగ్గెట్స్ అంట. సో, ఎలా ఉంటుందో అయితే ఆర్డర్ పెట్టాము. చూస్తే 4 పీసెస్, 5 పీసెస్ వచ్చాయి. అది 150 రూపీస్ అంట. పావు కిలో చికెన్‌లో పావు కూడా రాలేదండి. ఇంకా అంతటితో ఊరుకుంటామా? ఇలా మండీ అయితే పెట్టాము. ఒక జ్యూసీ మండీ, ఫ్రైడ్ చికెన్ మండీ. రెగ్యులర్ లైఫ్ నుంచి అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తుంటే లైఫ్‌కి ఛార్జింగ్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. సో, వీడియో నచ్చినట్టయితే లైక్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.